ఎందుకు నిలకడంగా ఉండలేకపోతున్నావు? ఎందుకు నిలకడలేని భక్తి చేయలేకపోతున్నావు? ఎందుకు నామకార్థపు భక్తికి అలవాటు పడుతున్నావు? నేను అంటాను, పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది, నామకార్థపు భక్తికి అలవాటు పడిన ప్రతి ఒక్కరూ మేకతో సమానం. అవి శపించబడినవి, అవి దేవుని ఎడమ వైపున ఉన్నవి. తండ్రి చేత శపించబడిన జీవితాలు, కొట్టబడిన జీవితాలు, దెబ్బలు తినే జీవితాలు. అందుకే ఇర్మియాలో అంటాడు 5వ అధ్యాయంలో, మేకలాంటి స్వభావం కలిగినటువంటి బిడ్డల్ని గొర్రెల్లాగా నేను చెయ్యాలని వారిని కొడుతున్నానయ్యా, వారిని కొడుతున్నా, వారిని శిక్షిస్తున్నా, వారిని దండిస్తున్నా, వారిని గద్దిస్తున్నా. అయినా రాతి కంటే తమ ముఖములు కఠినము చేసుకుంటున్నారంట.